సంతకాలు పెట్టి వెళ్ళాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ తీర్మానాన్ని చదివి వినిపించడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్. తెలుగు స్వాభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహామనీషి ఎన్టీఆర్. పేద ప్రజల ఆకలి తీర్చడమే, బడుగులకు రాజకీయ సాధికారత ప్రసాదించడమే తన రాజకీయ జీవితానికి పరమావధిగా నిర్దేశించుకున్న కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగుదేశం అనే ఒక రాజకీయ మహాశక్తిని సృష్టించి కేవలం 9 నెలల్లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకలించిన రాజకీయ దురంధరుడు ఎన్టీఆర్. పౌరాణిక, సాంఘిక, జానపద చలన చిత్రాలలో తనకు ఎవరూ సాటి లేరని ప్రజలతో నీరాజనాలు అందుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీఆర్. కళా, రాజకీయ రంగాలలో శ్రీ ఎన్టీఆర్ స్థానం అజరామరం, శాశ్వతం. శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం భరత జాతి మేలురత్నాన్ని గౌరవించుకోవడమే. కేంద్ర ప్రభుత్వం ఇక ఎటువంటి జాప్యం చేయకుండా ఈ యుగపురుషునికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించవలసిందిగా మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది.